విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. అయితే గురువుగారు, మీరు ఇప్పుడు ఉన్న ఈ ప్రదేశంలో మనకు కేదారినాథ్ ఆలయాన్ని నిర్మించాలనుకుంటున్నారని విన్నాను. మామూలుగా మనం కేదార్నాథ్ అనగానే అన్నీ అంటే తీరిపోయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయిన వాళ్ళే వెళ్ళాలి. నార్మల్గా ఈ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీరని వాళ్ళు వెళ్ళారు అంటే తిరిగి రావటం అనేది చాలా కష్టం, ప్రాణాలతో తిరిగి రావడం కష్టం అని చెప్తూ ఉంటారు. అటువంటి కేదార్నాథ్ ఆలయాన్ని మీరు ఇక్కడ నిర్మించాలనుకుంటున్నారని విన్నాము. ఎందుకని ఆలోచన మీకెందుకు వచ్చింది? గొప్ప మాట. చూడమ్మా, కేదార్నాథ్ ఆలయం అంటే ఉత్తరాఖండ్ ప్రాంతంలో కొండ ప్రాంతం, 22 కిలోమీటర్ల పైకి వెళ్ళాలి. మళ్ళీ ఒక రోజు ముందు ఆ డెహ్రాడూన్ ఆ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ 8 గంటల ప్రయాణం చేసి ఆ కొండ మీద మంచు కొండల్లో కుటుంబంతో వెళ్ళడం కుదరదు. చిన్నపిల్లలని అంత పైకి తీసుకెళ్ళలేము. ఒకటేమో గుర్రాలపై వెళ్ళాలి, అవును, మళ్ళీ హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలి. అందరి దగ్గర ఫైనాన్స్ ఒక రేంజ్లో ఉండదు. అలా పైకి వెళ్ళిన వాడు ఆ కొండ చిరికలు పైన పడ్డాయి అనుకో అమ్మ, అది కొంచెం పోవడమే చాలా 22 కిలోమీటర్ ఎత్తు ప్రాంతం. ఆ కొండల మీద పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒక కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి కోల్పోతే ఎన్ని బాధలు అయితే. ఇప్పుడు మేము ఎక్కువ శాతంగా గుడికి మా మనస్సు ప్రేరేపించడానికి గల కారణం ఏంటంటమ్మా, కేదారేశ్వరుడు కదా, ఆయన అందరికి ఇష్టం కాబట్టి అక్కడికి పోయి ఒక ప్రాణం కోల్పోతే కుటుంబం ఎంత విషాదంలో ఉంటుంది. ఒక్కసారన్నా ఇక్కడికి కుటుంబం అంతా వస్తే ఆ నిజంగా ఆయన ప్రాణం ఆ కేదార్నాథ్ దగ్గర రాసి ఉంటే ఈయన ఒక్కడన్నా పోయి వస్తాడు కదా, తర్వాత అయినా పోతుంది కదా ప్రాణం. కానీ కుటుంబంతో పాటు ఇక్కడికి రావాలి, కుటుంబం అంతా రావాలి, తండ్రిని చూడాలనేది నా మనోధైర్యం అమ్మ. ఎందుకంటే ఒక్కడే వెళ్తాడు కేదార్నాథ్. ఎంతమంది పోయారంటే నేను మా దోస్తు వెళ్ళామంటారు. నేను మా దోస్తు కాదు, వాళ్ళ కుటుంబం నా కుటుంబం వెళ్ళాము, మొత్తం ఒక 30 మంది వెళ్ళామన్న మాట వినాలని అంత ఆదరణ ఉంటుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా గుడికి ఆదరణ రాకపోతే దేనికి వస్తుంది ఈ మండలంలో? కేదార్నాథ్ ఇప్పుడు ఉత్తరాఖండ్ నుంచి 3-4 ఛానల్ వాళ్ళు ఫోన్ చేశారు. మీరు అన్నారు, మీరు కూర్చున్నారు. అంత ఆదరణ ఈ కేదార్నాథ్కి లేకపోతే ఈ రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ కూడా చేయకపోయేవాళ్ళు. అదే ధర్మవాక్కు. ఎందుకంటే అమ్మా, మనిషి విషయ వివరణని చెప్పుకోవాల్సిన అవసరం లేదు తల్లి. అది నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, ఎక్కడ సమాధిలో ఉన్నా శ్మశానంలో ఉన్నా, అది ఎప్పటికైనా బయటికి రావాల్సిన సమయానికి బయటికి రావాల్సిందే. ఇక్కడ కేదార్నాథ్ కాకుండా నేను శివాలయాన్ని కూడా కట్టవచ్చు. శివాలయాన్ని కట్టాలి అంటే నాకు అసలు ఇంత డబ్బు ఇంత పరిస్థితి అవసరమే లేదు. 20-30 లక్షల్లోనే శివాలయాన్ని కట్టేయవచ్చు. అది నా కోసం కడతలేను తల్లి. నేను 2000 సంవత్సరానికి ఏనుగును తీసుకొచ్చి పెడుతున్నానంటే అసలు నేను 2000 సంవత్సరాలు బతికే దేహాలు ఇవి. గుడి కట్టినాక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో వెళ్ళిపోయే ఈ శరీరాలు ఆ గుడి మీద ఏ ఆశతోని? అది మహాపుణ్యక్షేత్రం కడుతున్నాం మేము ఇక్కడ. మరి ఆ కేదార్నాథ్కి అంత వైభవం అంత పుణ్యం ఎలా వచ్చింది? ఓ కారణ జన్ముడు కట్టినందుకే వచ్చింది కదా అక్కడికి. మరి ఆ కారణ జన్ముడు ఇలా అనుకుండొచ్చు కదా, ఈ కొండ మీద ఇంత పైకి ఎవడెక్కుతాడా అని ఎవడని అడిగిండవచ్చు కదా. మరి ఆ కొండ మీదకి ఈరోజు ఎంతమంది ఎక్కుతున్నారు? ఆ రోజు ఆ 10 సంవత్సరాలు ఎక్కలేరేమో, ఈ దేహం మట్టిలో కలిసిపోయినాక ఎక్కవచ్చుగా. అది పవిత్రత అంటే అమ్మ. పుణ్యక్షేత్రానికి ఎప్పుడు పవిత్రత వస్తుందా రాదా అని మనం ఆలోచించొద్దు. ఆ పరమాత్ముడి ఆజ్ఞ భూమిలో నుంచి పెకిలించి నేను రప్పించుకోగలడు ఇక్కడికి భక్తితో. పాము రూపానైనా, కుక్క రూపానైనా, చిన్న పశువు రూపానైనా అక్కడ భైరవుడు కూర్చోంటాడు, ఊరికి మొరుగుతూ ఉంటాడు. లింగం వినబడుతుంది, అక్కడే తిరుగుతుంటాడు శివలింగం. ఆ శివలింగం మీద పడుకుంటాడు ఆయన. ఎన్నిసార్లు ఎంతమంది వచ్చి ఇక్కడే తిరుగుతుంటాడు. అంటే భక్తి ఎలా ఉంటుందో ఆలోచించండి. అక్కడనే ఉంటుంది. అట్లా శివలింగం మీద పెట్టిన ప్రసాదాలు అదే తినేస్తుంది. నేను వచ్చినప్పుడు నా మీద బురుదా ఉంటుంది. ఎందుకంటే అమ్మా, భక్తికి పరమాత్మను రప్పించుకోవాలంటే పైనుంచి బ్రహ్మను కూడా దింపగలడు కిందకి. అది ధర్మవాక్కు, నిజమే. కాబట్టి ఆలోచన చేసి కేదార్నాథ్ విషయంలో మీరందరూ సహకరించాలి, 100 మందికి చెప్పాలి. ఇక్కడికి మనము ఈ విషయ వివరణలో చరిత్రలో మీరు కూడా కారకులు కావాలి. నీకు తెలుసా అమ్మా, ఈరోజు నీ ఇంటర్వ్యూ కూడా చరిత్రలో కారకురాలే. కేదార్నాథ్ గురించి అని అడిగినావు అంటే, ఇక్కడికి వచ్చావు అని అంటే మరి నీ అర్హత ఎక్కడి వరకు ఉందో? నువ్వు ఎంతమందికి చెప్తావు? 1000 మందికి వెళ్ళి చెప్తావు. మరి ఒక విధంగా కారణ జన్మరాలువే. కానీ కాబట్టి ఏంటంటే, మీరన్న ప్రశ్న మొదట ఏమన్నారు, శివుడు ఆజ్ఞ లేనిది ఆయన చేమది కుట్టదంటారా? ఆయన ఆజ్ఞ లేనిది ఇంత పెద్ద కొండెక్కగలవా? నన్ను ఇంటర్వ్యూ చేయగలవా? నేను ఇంత ముందుకు మీకు కనబడలేదు కదా. కాబట్టి కారణం చేతనే పరమాత్ముడు రాయించుకుంటాడు. 3 కన్నులు ఉన్నవాడు ముచ్చటగా చూస్తున్నాడు. 2 కన్నులు తెరిస్తే భయపడతారేమో అని వక్రంగా 3వ కన్ను తెరిచి చూస్తున్నాడు. కనబడతలేనేమో అని, కళ్ళు తెరవలేడేమో అని మానవుడు తప్పులు చేయవచ్చని. అసలైన కన్నే అది, అందులో నుంచి అన్ని చూస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ వైబ్రేటర్. ఎటర్నిటీ, పరమాత్ముడు అంటే ఎటర్నిటీ. జననం మరణం లేని వాడే మన హిందూ ధర్మంలో శివుడు. ఇకపై నేను ఎవరన్నా అడిగారనుకోండి శివుడు ఎలా గొప్పవాడని, సింపుల్ క్వశ్చన్, జననం మరణం లేనివాడు ఎవరు? శివుడు. ఆయనది ప్రూఫ్స్ లేవు కాబట్టి ఆయన ముల్లోకాధిపతి అయ్యాడు.
మిగతా వాళ్ళందరివి ఉన్నాయి కదా, అవును. అదొకటే క్వశ్చన్. ఎవరన్నా అడిగితే ధర్మం శాస్త్రం భాగవతం అవసరం లేదు. జనన మరణాలు వాడు మహాత్ముడు పరమేశ్వరుడు, అందుకే ఆయన ముల్లోకాధిపతి అయ్యాడు. మిగతా దేవతలని ఇక్కడ తక్కువ చేయలే, అవును. వాళ్ళు మాకు దేవతలే. ఎవరన్నా అంటారు కదా ఎవరయ్యా గొప్ప అని అంటే మరి గొప్ప ఇదే మరి. ఎన్నో మన హిందువులో మనమే కొట్లాడుకునే వాళ్ళం లేమా ఇక్కడ. అవునవును. జై శ్రీరామన్ నేను అంటా, నేను రథయాత్రలో పాల్గొన్నా. జై హనుమాన్ నేను అంటా, దేవుళ్ళని ఇక్కడ తక్కువ చేయలే. గొప్పతనం అనే విషయంలో ఎవరన్నా వేరే వాళ్ళు అడుగుతారు కావాల్సుకొని, అవునవును. అడిగినప్పుడు మీరు తెలుసుకోవాలి ఒక ఆడబిడ్డలాగా. జననం మరణం లేనివాడే శివుడు, అందుకే ఆయన ముల్లోకాధిపతి. ఓకే. దానికి రుజువు అవసరం లేదమ్మా, సింపుల్, వెరీ వెరీ. అదొక ఒక చిన్న ప్రోవెర్బ్, అది ఫిల్ ఇన్ ద బ్యాంక్స్ లో రాసుకునే క్వశ్చన్ అది. అర్థమైందా నా తల్లి? అర్థమైంది. ధర్మో రక్షతి రక్షత. మీ ఆలోచన బాగుంది. మీరు అనుకున్నట్టుగా ఆలయ కట్టడం అనేది పూర్తవ్వాలి, పూర్తవ్వాలని కోరుకుంటున్నాం గురుగారు. మా సైడ్ నుంచి కూడా మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. ధన్యవాదాలు గురు. ధర్మో రక్షతి రక్షత. ఉంటామమ్మా.